వాళ్ళ గాడ్సే అనేటువంటి వ్యక్తి ప్రఖర దేశభక్తుడండి అతను. అతను కాల్చి పారిపోలే. గాడ్సే చెప్పాడు మహాత్మా గాంధీని, నేను నీ ముందు అతను కాల్చేసి అక్కడే నుంచున్నాడు, ఎటు పారిపోలే. నేను చేయలేదు అనలే. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, ఎవరు కూడా నేను చేశాను అనరు. నేను చేయలేదు, ఎవరో వెనక నుంచి పలిచుంటాడు, ఏవో చెప్తారు. కానీ గాడ్సే అలా పారిపోలే. నేను ఈ కారణం వల్ల చేశా, నీ వల్ల దేశానికి, హిందూ ధర్మానికి మనకి నష్టం జరుగుతుంది. నువ్వు పక్కన గాంధీ ఏం చెప్పాడు, దేశాన్ని 2 ముక్కలు కానీ అన్నాడు. అంటే మనం కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి. దేశాన్ని 2 ముక్కలు కానీ అని చెప్పాడు ఆయన. ముందు దేశం ముక్కలు కావాలంటే నన్ను ముక్కలు చేయండి అని చెప్పాడు ఆయన. మీరు కనుక చెప్తే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, దేశం ముక్కలు కావడానికి నేను ఒప్పుకోను, దేశం ముక్కలు అయ్యే ముందు నన్ను 2 ముక్కలు చేసి అప్పుడు దేశాన్ని ముక్కలు చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా అడుగుకోండి మీరు అంత చెప్పినటువంటి వ్యక్తి దేశ విభజనకు ఒప్పుకున్నాడు. పోనీ ఒప్పుకుని ఊరుకున్నాడా? ఎక్కడైతే హిందువుల మీద అటాక్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి హిందువులను వాళ్ళు అటాక్ చేస్తే రిటాలియేషన్ ఉంటుంది, ఎప్పుడు కూడా సమాజం నుంచి తిరగబడతారు కదా, అక్కడ వెళ్ళి ఈయన సత్యాగ్రహం చేయడం, వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేయడం ఆ మతం వాళ్ళని. అలాగే పాకిస్తాన్కి మనం ఒప్పందంలో విడిపోయిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాలని ఒక ఒప్పందం జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అది. అయితే వాళ్ళు ఏం చేశారు, కాశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి కాశ్మీర్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి పటేల్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ మంత్రివర్గంలో ఉండేవాడు, వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు.